ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆహి అండ్ ఆయి వ్లాగ్స్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. తెలంగాణలోనే చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. ఇదైతే మా సైడ్ అంటే ఎక్కువగా వరంగల్ సైడ్ ఇలా చేస్తూ ఉంటారనమాట. ఒకసారి మా స్టైల్లో కూడా ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను, చూడండి. నేనైతే ముందుగా ఒక 100 గ్రాముల చింతపండునైతే నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను. అందులోకి 1 కేజీ చేపల ముక్కల్ని ఫ్రెష్గా కడిగి తీసుకున్నానండి. ఒక 4-5 టైమ్స్ రాళ్ళు వేసి కడుక్కున్నాను. చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇందులోకి నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగానే జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నానండి. పసుపు కూడా కొద్దిగానే తీసుకుంటున్నాను. మళ్ళీ మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాము. నెక్స్ట్ నేను కారం పొడి తీసుకున్నాను. నేను తీసుకున్న కేజీ ముక్కలకి నాకు 3.5 టీ స్పూన్ల కారం అయితే సరిపోతుందండి. నేను కారం కూడా వేసుకున్నాను. తర్వాత ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక చిన్న స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని చక్కగా మంచిగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలండి. ముక్కలన్నిటికీ ఆ మసాలా అంతా కూడా మంచిగా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను పక్కన పెడుతున్నాను. ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేస్తున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోనే కాస్త ఆయిల్ వేసేసుకొని అందులో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే రఫ్గా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డను కూడా తీసుకున్నానండి. నేను ఇక్కడ ఒక కేజీ చేప ముక్కలకి 2 ఉల్లిగడ్డలని చాలా రఫ్గా కట్ చేసి తీసుకున్నాను. వీటన్నిటిని కూడా చక్కగా ఉల్లిగడ్డ అంతా కూడా బ్రౌన్ ఆనియన్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూసారా అంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. నేను ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బాండీలో కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను. అందులోనే సన్నగా తరుక్కున్నటువంటి 1 ఉల్లిపాయ, అలాగే పొడవు చీలికలుగా కట్ చేసుకున్నటువంటి 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఫ్రెష్ మెంతి ఆకులు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మెంతి ఆకు అన్నది ఆయిల్లో వేస్తేనే ఆయిల్ అంతా కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను మెంతి ఆకు ఆయిల్లో వేస్తున్నాను. ఇందాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం కదా మ్యారినేట్ చేసేటప్పుడు, అలాగే ఇప్పుడు కూడా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కాస్త పసుపు కూడా వేసుకొని అవి అన్నీ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ చేప ముక్కల్ని కూడా ఆ బాండీలో ఒక్కొక్కటిగా తీసి సదురుతున్నాను. చూసారా ఆ విధంగా సదురుకోవాలి. అయితే నేను ఇప్పుడు వెంటనే గంట పెట్టట్లేదండి. ఒక పట్టుకారు తీసుకొని దాంతో కలిపి పెడుతున్నాను. ఇప్పుడు ఇందాక మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని తీసి చిక్కటి గుజ్జులాగా పిసుక్కొని మనకు కావాల్సినంత పులుపు యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ముక్కలు చూసారా ఫ్రై అయిపోయాయి. మనం ఇందాక తీసుకున్నటువంటి చింతపండు పులుసునంతా కూడా మనం ముక్కల్లో యాడ్ చేసేసుకుందాము. ఫ్రై అవుతున్నటువంటి చేప ముక్కల్లో ఒకసారి అలా కలుపుకొని పెట్టేసుకుందాము. ఈలోగా మనం ఏం చేసుకుందామంటే ముందుగా బ్రౌన్ ఆనియన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, మెంతులు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి దాన్ని చక్కగా పేస్ట్ లాగా చేసుకున్నాను. మెత్తటి పేస్ట్ పట్టేసుకున్నాను. ఈలోగా ఇది ఒక ఉడుకు వచ్చేసిందండి. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మనము ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆ పేస్ట్ అంతా కూడా ఆ మరుగుతున్నటువంటి పులుసులో వేసేసి చక్కగా కలుపుకుంటున్నాను. ముక్క విరిగిపోకుండా కలుపుకోండి. తర్వాత నేను ఫ్రెష్ కొత్తిమీర కూడా వేశాను. ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకున్నారంటే సరిపోతుందండి. చూసారా ఉడికిపోయింది. మనకి ఆయిల్ ఎంత చక్కగా పైకి వస్తుందో, ఆయిల్ పైకి వస్తుంది అని అంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. అలాగే పులుసు కూడా చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. ఇది సాయంత్రం పూట చేసుకొని తెల్లవారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. అండ్
ఎలా ఉందో నా కూర రెసిపీ చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And please subscribe my channel. Thank you.